నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలి. శ్రీ షిరిడి సాయిబాబా రథ మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. డిసెంబర్ మొదటి వారంలో ఆగమ పండితుల సూచనలతో ఆకివీడు పెదపేటలో అత్యంత వైభవంగా రామాలయ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భక్తులకు శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన భీమవరం మావుళ్లమ్మ అమ్మవారు. భీమవరం శ్రీరాంపురంలోని శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సారె సమర్పించిన భక్తుల సహకారంతో 60 కాసుల స్వర్ణ త్రిశూలం అలంకరణ. మానసిక ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన అని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా భీమవరం పట్టణం 36వ వార్డు బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా రథ మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముందుగా బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని, బాబావారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా రథ మందిర ఉత్సవ కమిటీ అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ ఆగస్టు 6న అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, ఆయా దేవస్థానాల చైర్మన్లు బొండాడ నాగభూషణం, చింతలపాటి బంగారాజు, దారపురెడ్డి త్రివిక్రమ్, బొబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, చెరుకోడ రంగసాయి, యాసానిల్, కొప్పినీడి బాబీ, చిరుకూరి రామకృష్ణ చౌదరి, ఎడ్లపల్లి రాంబాబు, బొంతు శ్రీను, సుంకరదాసు, గంటా శివకుమార్, జి పండు, జి ప్రసాద్, రెడ్డి సత్యబాబు, కొప్పినేడి శ్రీనివాస్, మహిళా భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా సుంకర పద్దయ్య వీధిలోని సింహాద్రి అప్పన్న దేవాలయంలోని సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 54 మంది మహిళా భక్తులు సాయి వ్రత పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాయ మంగళం నీరాజ నివాసాయ నిత్యాయ పరమాత్మయ సుభద్రా ప్రాణాయ శ్రీ జగన్నాథాయ మంగళం. బ్రాహ్మణో వై సర్వా దేవతా బ్రాహ్మణో వై నవో నవో భవతి జాయమానో కోసం లోక కళ్యాణం కోసం ఆ మహానుభావుడు అవతరించాడు. అటువంటి మహానుభావుడికి గురు పౌర్ణమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాయిబాబాకి ఇవాళ పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో 36వ వార్డులో నూతనంగా నిర్మించిన 2007లో నిర్మించారు ఈ షిరిడి దేవస్థానం. మరి అప్పటి నుంచి కూడా ధూపదీప నైవేద్యాలతో ఇక్కడ జరుగుతున్నాయి, హారతులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మరి చల్లారాము, ఇలాగ కొప్పినేడి బాబీ, ఇలా తదితరులు
అనిల్ గారు ఇలాంటి వారందరూ కూడా యువకులు చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ గురు పౌర్ణమి కాకుండా మిగతా పర్వదినాల్లో కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతుంది. మరి ఇక్కడ 50 మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి ప్రతిరోజు దర్శనం చేసుకున్నారు. అటువంటి ఆ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు 2007 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చేటప్పుడు వస్తున్నారు. ఆయన అందరూ కూడా ఈ దాంట్లో పాల్గొని మరి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని, ఆ స్వామివారి ఆశీస్సుల వల్ల అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరి 6వ తారీఖున అన్నదాన కార్యక్రమం ఉంది. ఇక్కడ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ మొదటి వారంలో ఆగమ పండితుల సూచనలతో అత్యంత వైభవంగా రామాలయ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు, పెదపేటలో అనేక అభ్యంతరాల నడుమ సుప్రీంకోర్టు తీర్పుతో నిర్మిస్తున్న రామాలయ పనులను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎదురుగా రామాలయ నిర్మాణానికి కృష్ణ సెల్లులు 75% పూర్తి అయ్యాయని, ఇంకా శిఖరం నిర్మాణానికి సెల్లులు తయారవుతున్నాయని, సెప్టెంబర్ మొదటి వారంలో క్రేన్ సహకారంతో ఆ సెల్లును దేవాలయంగా అమర్చబడుతుందని, ఈ ఆలయం 800 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఆకివీడిని ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఆయన వెంట టీడీపీ పట్టణ అధ్యక్షులు గంధం ఉమా, మోటుపల్లి రామవరప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి, గవరలక్ష్మి తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయిన తర్వాత వెంటనే నిన్న ఇక్కడ సైట్ లో పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడికి ఒక 4 అడుగులు హైట్ కాంక్రీట్ బెడ్ పూర్తయిన వెంటనే క్యూరింగ్ అయిన తర్వాత 2 వారాలు క్యూరింగ్ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో గన్నవరంలో సిద్ధంగా ఉన్న గుడి శిలలన్నీ చెక్కబడి రెడీగా ఉన్నాయి. 80% నిన్నటితో 80% పూర్తయింది. ఒక ఆలయ శిఖరం పనులే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తయిపోయి సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైట్ లో క్రేన్ సహాయంతో శిలలన్నీ చెక్కిన శిలలన్నీ దేవాలయంగా అమర్చబడుతుంది. నవంబర్ ఆఖరి డిసెంబర్ లో మంచి ముహూర్తం చూసి ఆగమ పండితుల సలహాలతో వైభవంగా, అత్యంత వైభవంగా, స్థలం చిన్నదైనప్పటికీ 800 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడి ఉండేలా మనం ఈ దేవాలయ నిర్మాణాన్ని కృష్ణశిలతో చేపట్టడం జరుగుతుంది. దీనికి ఇంకా రోడ్ అప్రోచ్ ఇవన్నీ కూడా చక్కగా ఉండేలాగా, ఎందుకంటే ఎక్కువ మంది ఒక ఆకివీడు వాళ్లే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆకివీడు రామాలయం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోడ్ అప్రోచ్లను కూడా బాగా ఇంప్రూవ్ చేసి భక్తులకి సౌకర్యవంతంగా ఉండేలాగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆకివీడుకు కూడా సుమారు కాంక్రీట్ రోడ్లు అన్నిటి నిమిత్తం ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యే దిశగా ప్రణాళిక నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఒక 2 నెలల్లో బైపాస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ ఊరు మెయిన్ రోడ్డు మీద ఉన్న వర్తక సంఘాలందరితో కూడా ఒక సమావేశం 1-2 రోజుల్లో ప్లాన్ చేశాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం అక్కడ డంపింగ్ యార్డ్కి ఒక స్థలం ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో మన హాస్పిటల్ పక్కనున్న డంపింగ్ యార్డ్ లో ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా నిర్మాణం వేగవంతమైంది. కెనరా బ్యాంక్ సహకారంతో చక్కటి కళాక్షేత్రం, పెళ్లిళ్ళకి గాని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఒక చక్కటి కళాక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి వాటికి లింక్ చెప్తున్నా. ఈ పుణ్యక్షేత్రం పూర్తయ్యే నాటికి ఆకివీడు పట్టణాన్ని కూడా ఒక కళాక్షేత్రం, ఒక మాస్టర్ ప్లాన్ తోటి సహా ఈ దేవాలయానికి వచ్చే వాళ్ళు పూర్తయి ఇక్కడికి వచ్చే టైంకి ఆకివీడు మేజర్ పంచాయతీ, నగర పంచాయతీగా మారిన ఆకివీడుకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా ఈ దేవాలయం పని పూర్తయ్యే నాటికి పూర్తి చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి ఆకివీడికి ఒక చక్కటి వచ్చే దశ ఈ దేవాలయ ప్రారంభంతో ప్రారంభం అవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. అది ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణమి సందర్భంగా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించినట్లు
ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం తెలిపారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్దా మహాలక్ష్మి నాగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇతర ప్రాంతాల భక్తులు ప్రతిరోజు ఆలయంలో జరిగే అమ్మవారి కార్యక్రమాలను చూసుకునే విధంగా శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి అఫీషియల్ వాట్సాప్ ఛానల్ ను అమ్మవారిని దర్శించుకునే భక్తులు స్కానింగ్ చేసి ఫాలో చేసుకునే వీలుగా పోస్టర్ను ఆలయ ఈవో బుద్దా నాగలక్ష్మి నాగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదేశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, కారంపుడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాలసుబ్రహ్మణ్యం, మిత్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మీ నిర్మల, గొంతున రమణ, ఎండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలి ఏడుకొండలు తదితరులు ఆవిష్కరించారు. పర్వదినం మావులమ్మవారి శాకాంబరి అలంకారంలో గురుపూర్ణం రోజున ఎంతో కాంతులేస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుతున్నారు. ఈ ప్రాంతంలో పాడి పంట సకల కోటి జీవచరాలు ఎటువంటి కరువు లేకుండా చక్కగా కట్టుకునిండేలా అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో తలపెట్టింది ఈ శాకాంబరి అవతారం. ఈ శాకాంబరి అవతారం రోజున సుమారు 6 టన్నుల కాయగూరలు మరియు పళ్ళతో అమ్మవారిని మరియు అమ్మవారి దేవస్థానాన్ని విశేషంగా అలంకరించడం జరిగింది. దేశ విదేశాల నుంచి తెప్పించిన పళ్ళతో కూడా చక్కటి అలంకరణ చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ప్రాణి సర్వ ప్రాణులు కూడా సుఖ సంతోషాలతో ఏ ఆకలి బాధలు లేకుండా ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శాకాంబరిగా అలంకరణ చేసి అందరిలోనూ కూడా ఆ యొక్క పచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని, పాడి పంటల్ని అన్నింటినీ కూడా అందించాలనేటువంటి మనసావాచ కర్మణ కోరుకుంటూ మావుళ్ళమ్మ మా ఊరు తల్లి ఆ అమ్మకి ఇవాళ 5 టన్నుల కూరగాయలు, రకరకాలైనటువంటి కూరగాయలతో చక్కటి అలంకరణ చేయడం జరిగింది. ఒక దేవస్థానం పాలక మండలి అందరూ ఉభయులు కూడా సంయుక్తంగా కలిసి ఈ యొక్క భాగస్వామ్యంలో చేయడం జరిగింది. అలా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ శోభాయమానమైనటువంటి ఒక అలంకరణతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. వర్షాలు వచ్చేటువంటి ఆషాఢం అంటే వర్షాలు, ఆ వర్షాల ద్వారా పాడి పంటలు అన్ని కూడా సుభిక్షంగా ఉండాలి. దానికి ముందుగా అమ్మవారికి నివేదన చేయడం అనేటువంటి ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో వరవడితో ఈ యొక్క కార్యక్రమాన్ని మావుళ్ళమ్మ దేవాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి దర్శించుకునే అవకాశం ఉండదు. అలాంటి వారు అందరికీ కూడా ఒకటే వేదిక సోషల్ మీడియాలో ప్రతి భక్తులు కూడా ప్రపంచ దేశాల వాళ్ళందరూ కూడా చూసుకునే వీలుగా శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో మావుళ్ళమ్మ అఫీషియల్ వాట్సాప్ ఛానల్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఈ పోస్టర్ కి భక్తులు, వేలాది మంది భక్తులు మావుళ్ళమ్మని దర్శనం చేసుకుని వస్తారు. వాట్సాప్ లో స్కానింగ్ చేసుకుని ఈ ఛానల్ కనుక పెట్టుకుంటే, ఈ ఛానల్ ఓపెన్ చేసుకుంటే కనుక ఫాలో అయితే ఇక్కడ జరిగే ప్రతిరోజు జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అమ్మవారు మన దగ్గరే ఉన్నారు అమ్మవారు అనే విధంగా కూడా ఫీలింగ్ వచ్చేలాగా సోషల్ మీడియా మావుళ్ళమ్మ దేవస్థానం వాట్సాప్ ఛానల్ లాంచ్ చేశాం. భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయం వద్ద నుండి 108 రకాల స్వీట్లు, పండ్లు, చీర, సుమంగళి ద్రవ్యాలతో మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించి శ్రీ అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో సుమారు 60 కాసులు బంగారంతో తయారు చేయించిన స్వర్ణ త్రిశూలానికి ఆలయ అర్చకులు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్య శర్మ, ప్రసాద్ శర్మలు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బంగారం దాతల్లో ఒకరైన రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ సతీమణి తులసీలక్ష్మి మాట్లాడుతూ ఆలయ కమిటీ అర్చకుల ఆధ్వర్యంలో ఆలయం దినదిన అభివృద్ది చెందుతోందన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్నా రంగారావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తరించారు.
వేంచేస్తున్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో ఆషాఢ మాసం గురు పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి మహిళా మనుల చేత భక్తుల సహాయ సహకారములతో దేదీప్యమానంగా అమ్మవారికి సుమంగళి ద్రవ్యములతో మధుర పదార్థములతో అమ్మవారికి సార సమర్పణ కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఎంతో మంది భక్తులందరి యొక్క సహాయ సహకారములతో శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి ఎన్నో రకాలుగా ఆభరణాలు, సువర్ణాభరణాలు, అభయహస్తము, వామహస్తము, శంఖము, చక్రము, అమ్మవారి యొక్క సువర్ణ కిరీటము, కంఠాభరణాలు, అనేక రకాలుగా అమ్మవారికి ఆభరణాలన్నీ కూడా సమకూరినాయి. కానీ ఎన్ని ఆభరణాలు సమకూరినా ఒక లోటు ఉంటుంది. అదే అమ్మవారి యొక్క ఆయుధం త్రిశూలం. ముఖ్యమైనది, చాలా విలువైనది, అమ్మవారికి ఎంతో శక్తివంతమైన ఆయుధం. అలాంటి ఆయుధాన్ని సువర్ణంతో త్రిశూలం చేయించాలని చెప్పి సంకల్పంతో గత సంవత్సరం, ఒక సంవత్సరాల కాలం క్రితం ఈ సంకల్పాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎంతో మంది భక్తులు వారికి అమ్మవారు ఎంత అనుగ్రహిస్తే అంత ఇంతని కాదు, సుమారుగా 1 గ్రాము లగాయతు ఈ త్రిశూలానికి ఎంతో మంది భక్తులందరూ కూడా 5 కాసుల వరకు కూడా అందించారు. ఎంతో మంది భక్తులందరూ కూడా ఈ సువర్ణ త్రిశూలానికి సువర్ణ రూపేణ సహకారం అందించారు. అమ్మవారి యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టిన లగాయతు ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా నిర్విరామంగా ఈ రోజుల్లో ఈ కార్యక్రమం తొందరగా ముందుకు వెళుతుందా కొద్దిగా సందేహం ఉంది. 1,20,000 దాటింది కాసు బంగారం. సుమారుగా 60 కాసుల బంగారంతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. మరి అలాంటిది ఈ కార్యక్రమం అమ్మవారు ముందుకు తీసుకెళ్తుందా అని కొంత మీమాంస ఉంది. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంది. అవన్నీ పటాపంచలు చేస్తూ అతి తొందర కాలంలోనే అమ్మవారికి అనుగ్రహంతో, మన యొక్క సంకల్పంతో, మనందరి సంకల్పం మంచిది కాబట్టి అతి తొందరలోనే ఇవాళ ఈ సువర్ణ త్రిశూలాన్ని మన ముందు కార్యరూపం దాల్చింది. ఇంతవరకు కూడా అమ్మవారికి ఈ సువర్ణ త్రిశూలానికి ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాం. మన జన్మ కూడా సార్థకత జరిగింది ఈ కార్యక్రమం ద్వారా. ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాం మనం ఈ ధనాన్ని, అమ్మవారి ఇచ్చిన ధనాన్ని. కొన్ని కార్యక్రమాలకి అది అమ్మవారికి మన వ్యక్తిగతంగా అవి సార్థకత కోసం కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో కనుక మనం కూడా భాగస్వాములు అయితే మనం సంపాదించుకున్న ద్రవ్యానికి ఒక సార్థకత ఉంటుంది. అలాంటి భక్తులందరూ కూడా ఇవాళ ఇందులో సహకరించారు. వారందరికీ కూడా మా కమిటీ వారి తరపున, మా తరపున, అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులందరూ యొక్క
సహాయ సహకారములతో ఆషాఢమాసం మన ఇంటికి వచ్చేటువంటి ఆడపిల్లకి, అమ్మకు, జగన్మాతకు, ఆడపిల్లకి సారి ఎలా అయితే పెట్టి పంపిస్తామో భక్తులందరూ కూడా తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా సారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఒక నెల రోజుల క్రితం ఈ ఆలయానికి ఎన్నో రకాలుగా దాతల సహకారం అందిస్తున్నారు. ప్రత్యేకంగా న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ గుడి అంతా కూడా ఆలయంలో ముఖమండపం, గుడి ఆవరణలో గ్రానైట్లు, ఆలయ కమిటీ వారు ఎంతో అభివృద్ధి చేస్తూ అర్చకులుగా మాకు సహకరిస్తూ బంగారు ఆభరణ త్రిశూలం మన శ్రీరామపట్నం వాస్తవ్యులైనటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారి భార్య వారి శ్రీమతి తులసి లక్ష్మి గారు ఆహ్వానం మేరకు విశేష అతిథిగా ఈ కార్యక్రమానికి వారు విచ్చేశారు. వారు కూడా ప్రత్యేకంగా విశేషంగా అందరూ సహకరించారు. విశేషంగా వారు కూడా సహకరించారు కాబట్టి ఈ శ్రీరాంపురం వాస్తవ్యులు కాబట్టి ప్రత్యేకంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వారు రావడం జరిగింది. భక్తులందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగి అమ్మ ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుతూ ఆలయ కమిటీ, పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, వెంకట బంగారమ్మ గారు, కనకరాజ సూరి గారు ఈ యొక్క ఆలయ గౌరవ సభ్యులుగా వారు ఇంకా తదితర పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా అమ్మకు ఆశీస్సులు అనుగ్రహం కలగాలని చెప్పేసి మాస సందర్భంగా పౌర్ణమి మరియు భక్తులందరూ అమ్మవారికి సారి సమర్పించారు. మహిళలకు, ఈ గ్రామ ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవారికి త్రిశూలం చేయాలని సంకల్పించాము కాబట్టి భక్తులు, దాతలు అనేక మంది అమ్మవారికి బంగారు నిమిత్తం ధన రూపంలో సమర్పించారు. మాకు వారి యొక్క సహకారంతో ఈ అమ్మవారికి త్రిశూలం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు, దాతలు, గ్రామ ప్రజలందరికీ మా పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆలయ కమిటీ అర్చకుల తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీ అమ్మవారికి, అన్నపూర్ణ అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి అలంకరణ చేశారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఆలయ ధర్మకర్తలు ఈవో రామకృష్ణంరాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుంటూరు గుడి యందు సోమేశ్వర గుడి యందు గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి కాయగూరలతో అలంకరణ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు ఈ అర్చకులు, ఇక్కడ ఉన్న స్థానిక భక్తులు మరియు సిబ్బంది. మరియు నేను పూజారి రామకృష్ణ గారు బాగా చేసి అలంకరణ బాగా చేశారు. వారికి ఇలాగే చేసే ప్రతిసారి బాగా అభివృద్ధి పథకంలో నడుపుతున్నారు. ఈ యావనంలో భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తారు. ఎన్నో ఏళ్ల నుంచి కార్పెంటర్లు తమ వృత్తిపరంగా చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారని, అలాంటి కార్పెంటర్లు అధునాతన పరికరాలు, పరిజ్ఞానంతో ముందుకు సాగుతూ వారిలో వృత్తి నైపుణ్యతను పెంచే లక్ష్యంతో యాక్షన్ టెస్సా పనిచేస్తోందని యాక్షన్ టెస్సా జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి అన్నారు. భీమవరం హోటల్ ఆనంద ఫంక్షన్ హాల్లో యాక్షన్ టెస్సా ఆధ్వర్యంలో భీమవరం పరిసర ప్రాంతాల్లోని కార్పెంటర్లకు వృత్తి నైపుణ్యత సదస్సుపై అవగాహన నిర్వహించి 200 మంది కార్పెంటర్లను సత్కరించారు. ఈ సందర్భంగా జీఎం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్, చెక్క పరిశ్రమకు వడ్రంగులు వెన్నెముక లాంటి వారని అన్నారు. కార్పెంటర్లు వారిలో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. యాక్షన్ టెస్సా కంపెనీ విశాఖపట్నం అనకాపల్లి దగ్గర రాంబిల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను 136 ఎకరాల్లో త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం 200 మంది కార్పెంటర్లకు సాలువా కప్పి మెమోంటోలను అందించి సత్కరించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కంచెటి ప్రసాద్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బొండాల సంతోష్, పలివెల సురేందర్, కార్పెంటర్లు పాల్గొన్నారు. Action Tessa is a well-known brand. We are the manufacturer of particle board, MDF, HDHMR, Bilo, UV, acrylic, ornament, flooring, like a shopping mall.
మన షాపింగ్ మాల్ ఎలా వెళ్తే మనం ప్రొడక్ట్స్ చూస్ చేసుకుంటాం, మనకి ఏది కావాలంటే అదేది. ఎనీ ఇంటీరియర్ ప్రొడక్ట్, ఒక ఇంటీరియర్ ఎనీ వర్క్స్ ఇంటీరియర్ చేయాలంటే విత్ ఆల్ వన్ రూఫ్ వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాండ్స్, మల్టిపుల్ ప్రొడక్ట్స్. యాక్షన్ టెసా విత్ వెల్ నోన్ బ్రాండ్ 15 years బ్యాక్ మేము లాంచ్ చేసాం. మా ప్లాంట్ అనేది ఉత్తరాఖండ్ లో ఉంది, సప్లైయింగ్ ఎంటైర్ ఫైనల్ కార్నర్ ఆఫ్ ది సిటీ. నౌ వీఆర్ సప్లైయింగ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. అట్ ప్రెజెంట్ వీ హ్యావ్ ప్లాంట్ ఇన్ ఉత్తరాఖండ్. మా ప్రొడక్ట్ కెపాసిటీ మోర్ దాన్ 200 ట్రక్స్, అంటే పర్ డే కెపాసిటీ 200 ట్రక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. MDF కానీ, HDHMR కానీ, Bailo కానీ, these are all products. But whereas we are getting orders more than 200 trucks per month. To meet the requirement in the market, we recently launched one more new plant in Visakhapatnam. That is around 125 acres లో మేము లాంచ్ చేసాం. ఆల్రెడీ లాస్ట్ 1.5 year నుంచి ఫుల్ ఫ్లెజ్ వర్క్ నడుస్తుంది. ఈ సౌత్ మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేసే విధంగా విశాఖపట్నంలో మేము ఆల్రెడీ 125 acres న్యూ ప్లాంట్ స్టార్ట్ చేసాం సార్. మేబీ నెక్స్ట్ మంత్ 15th మా ట్రయల్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ ఆన్వర్డ్స్ ఎంటైర్ సౌత్ ఇండియా మేము ఫుల్ ఫ్లెజ్ మెటీరియల్ కూడా ఇంకా ఎక్కువ భారీ ఎత్తులో చేయగలుగుతాం. ఇప్పుడు చూస్తే లీడింగ్ బ్రాండ్ యాక్షన్ టెసా విత్ ఆల్ యువర్ యాక్షన్ టెస్ కార్పెంటర్ సపోర్ట్ లో మోర్ దాన్ 20-25 crores ఓన్లీ అలోన్ ఏపీ తెలంగాణలో చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. ఎందుకంటే డే 1 నుంచి ఎప్పుడైతే మేము యాక్షన్ టెసా HDHMR లాంచ్ చేసామో ముందుండి నడిపించి కార్పెంటర్లే సహోదరులే మా ప్రొడక్ట్ ని ప్లైవుడ్ అగైన్స్ రీప్లేస్మెంట్ చేసి ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ లో కూర్చోబెట్టారంటే బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఓన్లీ. అట్ ది సేమ్ టైం యాక్షన్ టెసా ఒకటే మీకు చెప్పచ్చు. యాక్షన్ టెసాలో వీ హ్యావ్ 5 pillars అన్నమాట. టెసా ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. ఎనీ న్యూ ప్రొడక్ట్స్ మనం చూసుకొస్తే యాక్షన్ టెసాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అదర్ కంపెనీస్ అయితే మేము లాంచ్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేసుకుంటూ లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే HDHMR అని గ్రీన్ బోర్డ్స్ కొత్త ప్రమోట్ చేస్తున్నారు మార్కెట్ లో. ఆల్ గ్రీన్ బోర్డ్స్ అన్ని కూడా HDHMR బోర్డ్స్ కాదండి, మీరు చూసే ఉంటారు మార్కెట్ లో. HDHMR కానీ Bailo కానీ ఓన్లీ ప్రొడక్ట్ యాక్షన్ టెసాలోనే దొరుకుతుంది. సో ఈ రోజు ప్రత్యేకంగా భీమవరంలో మా డిస్ట్రిబ్యూటర్ నిర్మలా ఎంటర్ప్రైజెస్ సహాయంతో ఇంత పెద్ద భారీ ఎత్తున మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే కార్పెంటర్ డే అనేది కూడా మేమే ఫస్ట్ టైం మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం మార్కెట్ లో. ఇంతకుముందు ఏ కార్పెంటర్ కూడా September 24th ఒక డే ఉంది, కార్పెంటర్ డే ఉంది తెలియదు. ఆ తెలియజేసే ఉద్దేశం కింద 2024 September 24 మేము స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఎవ్రీ మంత్ భారీ ఎత్తున ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లోన హెడ్ క్వార్టర్స్ లో కూడా టెసా సలాం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే ఉద్దేశం కింద ఈ రోజు భీమవరంలో కార్పెంటర్ సహోదరులందరూ కూడా మీటింగ్ పెట్టి అదేవిధంగా వాళ్ళకు ఎలా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, ప్రోడక్ట్ ను ప్లైవుడ్ అగైనెస్ట్ గా ఈ HDHMR కానీ Bailo కానీ ఈ ప్రొడక్ట్స్ కానీ ఎలా యూజ్ చేయాలి, ఆ టెక్నికల్ డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశం కింద ఈ భీమవరం పట్టణంలో మేము టెసా సలాం అనే విధానంతో ఈ రోజు కార్యక్రమం జరగడం జరిగింది. యాక్షన్ టెసాలో HDHMR చాలా మంది భీమవరంలో చూసే ఉంటారు. ఇట్ ఈస్ రెవల్యూషనరీ ప్రొడక్ట్. Earlier we used to sell only hardly 1 truck, 2 trucks. Now only alone HDHMR we are selling more than 300 trucks per month because of all your support. So thank you so much. Patakkariki పేరున ధన్యవాదాలండి. Work together definitely with our new product definitely will grow double. కంపెనీలు వాళ్ళు వచ్చినాయో నాకు తెలుసు, ఎన్ని కంపెనీలు ఏ పొజిషన్ లో ఉన్నాయో తెలుసు. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎప్పుడు ప్రోడక్ట్ లో ఏదైనా కొత్త లాంచింగ్ చేయాలి అంటే యాక్షన్ వాళ్ళు వేరే వాళ్ళు అంటే యాక్షన్ ఎప్పుడు ట్రెండ్ సెటరే, ట్రెండ్ ఫాలోవర్ కాదు. వాళ్ళ ట్రెండ్ ఇంకొకటి ఫాలో అవుతున్నారు తప్ప ఈ రోజు దాకా వాళ్ళని క్రాస్ చేసి వేరే బ్రాండ్ ఏది కూడా దాంట్లో రాలేదు. చిన్న ఉదాహరణ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ మీద మనకున్న ఇంట్రెస్ట్ పెరగాలి అంటే దాని మీద ఎప్పుడు R&D చేయాలి, ఏదో కొత్తదనాన్ని చూపించాలన్న ఆలోచన ఉండాలి. కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్న ఆ ఫెయిల్యూర్ నుంచి కూడా నేర్చుకునే యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు కార్పెంటరీ విధానంలో మీరు చేసే పనులే. చిన్నప్పుడు చిన్నగా ఒకళ్ళ దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయినా మీరు చూసి నేర్చుకుంటారు. చూసి నేర్చుకుంది కూడా మీ నైపుణ్యం పెంచడానికి మీకు స్పెషల్ స్కిల్ క్లాసులు ఏం జరగలేదే. అంటే అది మీ బ్లడ్ లో ఉంది. ఆ బ్లడ్ లో ఉన్నదాన్ని మీరు వ్యాపారానికి మార్చుకుని వాడు ఒక స్థాయికి మించి మీరు ఒక అప్రెంటిస్ గా మొదలై మీ దగ్గర 25 మంది 50 మంది జరిగే స్థాయికి మీరు ఎలా ఎదిగారో ఈ ప్రోడక్ట్ లో కూడా యాక్షన్ కంపెనీ అలాగే చిన్నగా మొదలయ్యి మనం ఊహించిన విధంగా ప్రోడక్ట్లు తీసుకురావటం, ఎన్ నంబర్ ఆఫ్ కెపాసిటీ, ఒక రోజులో ఇన్ని ట్రక్కులు తయారు చేయగల కెపాసిటీ మీకు సార్ ఆల్రెడీ చెప్పారేమో అనుకుంటున్నాను. త్వరలో ఆంధ్రాలోని ఈ ఫ్యాక్టరీ వస్తుంది. మరింత అందుబాటులో ప్రభుత్వాల సహకారంతో మంచి అవకాశం మన యువతకి
నెక్స్ట్ జనరేషన్ కి కావాలంటే ఉద్యోగాలు కల్పన, ఇలాంటి అవకాశాలు కూడా మన ఆంధ్రాలో పెట్టడం అనేది మన అదృష్టం. చిన్నది కాదది. నాకు తెలిసి 125 ఎకరాలు అనుకుంటున్నాను. 125 ఎకరాల్లో ఇలాంటి ఫ్యాక్టరీ రావటం అనేది మనకి గర్వం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో భావన దయ బెస్ట్ ప్రైస్ ఆధ్వర్యంలో వరలక్ష్మి ట్రేడర్స్ సమక్షంలో ఉచిత మెగా షుగర్ చికిత్స నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైదానానికి వాకింగ్ కోసం వచ్చిన పలువురు వాకర్లు, స్థానికులు ఈ శిబిరంలో పాల్గొని ఉచితంగా షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల అనుభవాలు, భావన రైస్ విశిష్టత, ఈ కార్యక్రమంలో భావన దయ బెస్ట్ రైస్ ఉపయోగిస్తున్న వినియోగదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ బియ్యం వాడటం వల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో షుగర్ స్థాయిలు చాలా త్వరగా నియంత్రణలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. మధుమేహం లేని వారు కూడా ఈ రైస్ వాడితే భవిష్యత్తులో షుగర్ బారిన పడకుండా ఉండవచ్చని తమ అనుభవపూర్వక అభిప్రాయాన్ని తెలియజేశారు. శిబిర నిర్వహణకు సంపూర్ణ సహకారం అందించిన డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యానికి వరలక్ష్మి ట్రేడర్స్ యజమానులు జమ్మిశెట్టి నటేష్ కుమార్, వైఎస్ వేణుగోపాల్, మన్నే రామకృష్ణ, పుట్టా ప్రతాప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానికులు, వరలక్ష్మి ట్రేడర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణంలో డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ భావన బెస్ట్ డయారైజర్ ఆధ్వర్యంలో ఈ యొక్క షుగర్ టెస్ట్ చేయడం ఫ్రీగా ఉచితంగా. అంటే దైనందిన జీవితం రోజున ఎలా మనిషి స్ట్రెస్ ఎక్కువైపోయి రకరకాల ఆలోచనలతోటి ఆరోగ్యం పాడవడం జరుగుతూ ఉంది. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా తెలియడం లేదు. ఏదైనా పెద్ద ఇబ్బంది వచ్చేటికి హాస్పిటల్కి వెళ్ళినట్టయితే అక్కడ మన డాక్టర్ గారు టెస్ట్ చేసినప్పుడు మీకు బీపీ ఉంది, మీకు షుగర్ ఉందని చెప్పడం జరుగుతుంది. మన లైఫ్ స్టైల్ మారిపోయింది. జీవన విధానం మారిపోవడం వల్ల రకరకాల డిసీజ్ రావడం జరుగుతుంది. ఈ యొక్క భావన బెస్ట్ డయారైస్ షుగర్ పేషెంట్లకి ఒక అద్భుతం వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7 రకాల సీడ్స్ నుంచి దీన్ని సైంటిస్టులు ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వారు కూడా 3 పూట్ల భోజనం చేసినా కూడా షుగర్ పెరగకుండా ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఆ భావన బెస్ట్ డయారైస్ మా మిత్రులు ఇక్కడ వరలక్ష్మి ట్రేడర్స్ అని చెప్పి మన మెంటేవర్ తోట బైపాస్ రోడ్ లో ఇటీవలే ఓపెన్ చేయడం జరిగింది. ఓన్లీ షుగర్ ఉన్న వాళ్లే కాదు, డైట్ పాటించే వాళ్ళు, బరువు పెరగకుండా ఉండేందుకు ఇక ఏదైనా ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ యొక్క భావన బెస్ట్ డయారైస్ వాడినట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అదేవిధంగా ఆనందంగా కూడా ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఈ డైట్ మొదలెట్టడం జరిగింది. నేను కూడా ఈ రైస్ వాడటం వల్ల డైజెషన్ కూడా ఫ్రీగా ఉంటుంది, బాడీ తేలిగ్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా పేరు జరిగింది. సో భీమవరంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఈ రోజు చాలా మంది డయాబెటిస్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం భీమవరంలో ఆల్రెడీ మనం ఫ్రాన్సిస్ ఇచ్చాము. సో ఈ ఫ్రాన్సిస్ దగ్గర ఎంతమంది అయితే షుగర్ పేషెంట్స్ ఉన్నారు టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ గ్రౌండ్ దగ్గర చేస్తున్నాము. ఈ రోజు ఉదయం ఇంకా అవేర్నెస్ కల్పించడానికి రేపు కూడా 2 days ఇక్కడ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తాము. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి టెస్ట్ చేయించుకోండి. అలాగే మన భావన రైస్ వాడండి. యాక్చువల్ గా ఈ రైస్ అనేది లో జిఐ రైస్. ఇది దీంట్లో గ్లూకోజ్ వాల్యూ అనేది 51.5% ఉంటుంది. ఓన్లీ సింగిల్ సీడ్ కాదు, 7 seeds 7 years సైంటిస్టులు దీనికోసం కష్టపడి తెచ్చిన సీడ్ ఇది. సో దానికోసం ఇది తిన్న 1 hour తర్వాత మన బాడీకి ఎంత అయితే గ్లూకోజ్ కావాలో అంతమంది రిలీజ్ చేస్తుంది. సో దానివల్ల మన షుగర్ అనేది కంట్రోల్. షుగర్ ఉన్నవారు ఇది కనుక ఈ రైస్ గాని వాడితే షుగర్ తగ్గుతుంది. షుగర్ లేని వారు కూడా ముందు జాగ్రత్తగా మరి ఈ రైస్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అటువంటి ఈ రోజున ఇక్కడ స్టాల్ పెట్టి అందరికి కూడా షుగర్ టెస్టులు చేసి వారికి రైస్ కోసం వివరించడం జరుగుతుంది. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్. దయచేసి ప్రతి ఒక్కరు గమనించి భావన డయా బెస్ట్ రైస్ ఉందో తప్పనిసరిగా వాడాలని, నేను కూడా వాడతానని మీ అందరూ తెలియజేస్తాను. నేను గత 3 నెలల నుంచి వాడుతున్నాను. అంత ముందు నాకు ఫాస్టింగ్ 150, 140 అలా పైన ఉండేది. ఇప్పుడు నాకు ఇది వాడాక 110 లోపు ఉంటుందండి. నేను రోజు మామిడిపళ్ళు చూసిన డైలీ మామిడిపళ్ళు తింటున్నాను, అది కూడా మానలేదు. అయినా సరే నాకు 110 బిలో ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా ఫిట్నెస్ బాగుందండి. అందరూ వాడితే బాగుంటుంది. ఇది యాక్చువల్ గా మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాం. చాలా బాగుంది. ప్రోటీన్ ఎక్కువ ఉంటుందట చెప్పారు నాకు. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయంట. గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ అట. దాని వల్ల యాక్టివ్నెస్ చక్కగా షుగర్ పెరగకుండా ఉండి హెల్తీగా ఉంటాం. మన ఫిజికల్ యాక్టివ్నెస్ కూడా బాగుంది. ఇంత ముందు నీరసంగా అనిపించదు అండి. ఇది వాడిన కానించి ఫిజికల్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాను. చాలా బాగుంది. అందరూ వాడండి. వాడుతున్నాను. వాడిన తర్వాత షుగర్ లెవెల్కి వచ్చింది. 3 టాబ్లెట్లు వేసేవాడిని, 2 టాబ్లెట్లకే వచ్చింది. బాగుంది, దీన్ని వాడచ్చు. కొద్దిగా జిగిరి కింద ఉంటుంది ముందు వంట చేస్తున్నా ఒక 4 రోజులు అక్కడి నుంచి చాలా బాగుంటది. దీన్ని వాడండి అందరూ కూడా. షుగర్ కూడా కంట్రోల్ అవుద్ది. దీనికి ఏమాత్రం ఇబ్బంది లేనిది. భీమవరం 14వ వార్డులో ఉన్న శ్రీ అభయ సాయి ధ్యాన మందిరం మినీ షిరిడిలో గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, విశేష పుష్పాలంకరణ అనంతరం సామూహికంగా దంపతులతో
సాయి సత్యవ్రతములు నిర్వహించారు. అర్చకులు భూపేంద్ర శివశర్మ దంపతులతో పూజలు చేయించారు. శ్రీ షిరిడి సాయి సత్సంగ సేవాశ్రమం ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వేచి ఉన్నటువంటి మినీ షిరిడి సాయినాథ్ యొక్క మందిరంలో ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా శివగారు దంపతులు వీరందరూ కూడా ఆ చెన్నకేశ్వర స్వామి వారు నిర్మించినటువంటి ఈ మందిరంలో భక్తులతో కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా సత్య సాయి వ్రతములు నిర్వహించి ఉన్నారు. సుమారు ఒక 20 మంది జంటలు ఇందులో పాల్గొని సాయినాథుడి యొక్క వ్రతాలు స్వీకరించి అందరు భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ గురు భావనకు సాయిబాబా నాథుని యొక్క కృపా కటాక్షణలు కలగాలని చెప్పి ఈ సాయినాథుని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.